హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం అటుకులతోటి వేడివేడిగా ఇడ్లీ తయారు చేసుకుందామండి. అది కూడా ఇన్స్టెంట్ గా 10 నిమిషాల్లో అయిపోయేలాగా. మనం ఇడ్లీ తయారు చేసుకుంటానికి ఒక రోజంతా టైం పడుతుంది కదండి. అలా కాకుండా అటుకులతోటి ఇడ్లీ చేసుకుంటే చాలా మెత్తగా, చాలా టేస్టీగా అప్పటికప్పుడే అయిపోతుంది. ఫస్ట్ దీనికి మనకి 1 కప్పు అటుకులు కావాలి. ఈ అటుకుల్ని మనం నీట్గా ఒకసారి వాష్ చేసేసుకొని దీంట్లోకి 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగంతా కూడా అటుకుల్లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. మనం అటుకులు మొత్తాన్ని కలిపేసుకున్నాక దీని మీద మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఇలాగే అటుకులు పెరుగు పీల్చుకునేలాగా వెయిట్ చేద్దాము. మనకి 10 నిమిషాల పాటు అటుకులు మొత్తం కూడా బాగా సెట్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి మనం 1.5 కప్పు ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకుందాము. ఇడ్లీ రవ్వకు బదులుగా మీరు బియ్యం రవ్వనైనా అలాగే బొంబాయి రవ్వనైనా వాడుకోవచ్చు. ఇంకొకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. మొత్తం అంతా కూడా కలిసిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ ఎలాగైతే తయారవుతుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో తయారు చేసుకుందాము. ఇలాగే మొత్తాన్ని కూడా బాగా కలుపుకుందాము. చూసారా, మనకి పిండి మొత్తం కూడా బాగా కలిసిపోయింది. ఇన్ కేస్ మీకు కనుక అటుకులు మెత్తగా అవ్వకపోతే ఒక్కసారి ఈ పిండి మొత్తాన్ని కూడా మిక్సర్ జార్లోకి వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. మీకు అప్పుడు బాగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను ఉప్పు, అలాగే 1/2 స్పూను వంట సోడా, దీన్ని బేకింగ్ సోడా అని కూడా అంటారు. ఈ రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. పిండిలోకి అన్ని కూడా బాగా కలిసిపోయాయి. అలాగే మనకి పిండి ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సేమ్ మనం ఇడ్లీకి ఎలా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని మనం ఇడ్లీ గుంతల్లోకి వేసేసుకుందాము. మనం ఇడ్లీ గుంతలకి ఆయిల్ని అప్లై చేసుకుందాము. అప్పుడు మనం ఇడ్లీ తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.